ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి మిత్రులు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గూడి ఆంజనేయులు గారు, మన ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కొండ సురేఖ గారు, అదేవిధంగా మన యువ నాయకులు, మన అందరి అభిమాన నాయకుడు, మన శాసనసభ్యులు రేవంతరావు గారు, అదేవిధంగా మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ గత కొన్ని సంవత్సరాలుగా తన సంవత్సరాల సేవలను చూస్తూ మనకు ఎమ్మెల్యేగా అందరికీ దగ్గరైన వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు మైనపల్లి హనుమంతరావు గారు, మన అభ్యర్థి నీలం మధు గారు, మన వేదికపై ఆసక్తి అందరి నాయకులందరికీ పేరు పేరున సుప్రభాతరావు గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, క్షమించాలి నా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆంజనేయులు గారు, మన వేదికపై అసలు పేరు పేరున వేదిక మీద ఉన్న నాయకులు నమస్కారం తెలియజేస్తూ, సమయం లేదు కాబట్టి 2 నిమిషాల్లో ముగిస్తాను. ఏ విధంగా అయితే గత ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఎంత కఠినంగా కృషి చేసిందో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనందరం కూడా నీలమ్మటి గారి గెలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రోజు ఒక బీసీ నాయకునికి ఈరోజు మన పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంతమంది ఇతర పార్టీలో బీసీ నాయకులకు ఇచ్చారో ఒకసారి మనం గమనించాలి. ప్రజాదరణ గల వ్యక్తి, ప్రభుత్వ సత్సంగతాలు గల వ్యక్తి, ప్రజలంటే ప్రాణం ఉన్న వ్యక్తి, ప్రజలతో పోరాటం చేసే వ్యక్తి మన నీలమ్మటి గారు. మరి వారి విజయానికి మనం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. మనకు సమయం లేదు, కేవలం వేల సమయం మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సమయంలో అయితే వాగ్దానాలు చేయడం జరిగిందో, ఏదైతే మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజల వద్ద పోవడం జరిగిందో, మరి ఎన్ని కార్యక్రమాలు మనం ఈ 120 రోజుల్లో మన రేవంత్ రెడ్డి గారు పూర్తి చేసిన విషయాన్ని ప్రతి బూత్ లెవెల్లో మనం వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అయిపోయింది. ముట్టడగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఛార్జీలు పెంచి మహిళలను కష్టపెట్టినటువంటి గత ప్రభుత్వం, ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం దానికి ధీటుగా మహిళలు ఇబ్బంది పడద్దు, మహిళలు కష్టపడద్దు, కట్టలు తరవై పోవద్దు, వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకోవద్దు, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పి ఈరోజు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని, ఈ కమిట్మెంట్స్ అయితే మనం ఇవ్వడం జరిగిందో గత ఎన్నికల్లో అవన్నీ కూడా ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తా ఉన్నారు. రైతు బంధు అయితేనేమి, 5 ఎకరాల రైతు బంధు అందరికీ కూడా కలిగింది. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సోదరి వల్ల ఇబ్బంది లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రాంతాల్లో ఏ ఊరి నుంచి ఇంకో పిల్ల పోవాలన్నా మరి ఫ్రీ బస్ సౌకర్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో కల్పించినటువంటి విషయం మన అందరికీ తెలిసింది. ఈ విషయాలన్నీ కూడా ప్రతి బూత్ లెవెల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం ప్రశ్నిస్తారు, రుణమాఫీ ఏమైందో ప్రశ్నిస్తారు. రుణమాఫీ ఆగస్టులోగా 2 లక్షల వరకు పూర్తిగా మాఫీ చేస్తారని మాట ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. తప్పకుండా ఆగస్టు లోపల పూర్తి చేస్తారన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. రైతులందరూ కూడా మనం వెళ్ళి కలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి విషయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడానికి గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ వారం రోజులు మనం కష్టపడి ఒక బీసీ నాయకుడిని మనం పార్లమెంట్ లో పంపితే ఆయన బీసీల సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. కావున సోదరులారా, మీ అందరినీ కోరుతా ఉన్నా, పేరుగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా, వారి గెలుపుని మనంతా కూడా అఖండ దీక్షగా ముందు పోదాం. ఈ 24 గంటలు కూడా పనిచేద్దాం. వారి గెలుపు మనం బయటపడని తెలియజేస్తూ ఈ అవకాశం అధ్యక్షుడు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.